ఏడవ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంఘటనల్లో మూడవ భాగాన్ని సమయంలో ధ్యానిస్తున్నాం. పరలోకమందు యుద్ధము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. ఆ పరలోకమందు జరిగిన యుద్ధములో ఘట సర్పము దాని దూతలు గెలవలేకపోవడం, త్రోసివేయబడడం అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తాం. ఘట సర్పము పడద్రోయబడెను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ పడవేయద్రోయబడిన ఘట సర్పము దాని దూతలను మనము గమనిస్తాం. అధికారము క్రీస్తుదాయెను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. ఆ తరువాత గొర్రెపిల్ల రక్తమును బట్టి జయము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో జయం అనేది గమనిస్తాం. అపవాది సమయము కొంచెమే. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి ఉన్నాడు. కనుక అపవాది సమయం కొంచెమని ఎరిగి రౌద్రము గలవాడై వాడు భూమిపై తిరుగులాడుచున్నాడు. ఏడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలో మూడవ భాగాన్ని ఇవాళ మనం వివరంగా ధ్యానిస్తాం. ఈ యొక్క మూల భాగము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు ఉంది. అది చదివి వినిపించిన తర్వాత దాన్ని 5 భాగాలుగా మనం విభజించి ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మనకి చదివి వినిపిస్తుంది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవల్లని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను.
పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఈ సమయంలో దీన్ని 5 భాగాలుగా మనం విభజించామండి. నెంబర్ 1 ఏంటంటే పరలోకమందు యుద్ధము. నెంబర్ 2 ఘట సర్పము పడద్రోయబడెను. నెంబర్ 3 అధికారము క్రీస్తుదాయను. నెంబర్ 4 గొర్రెపిల్ల రక్తమును బట్టి జయము. 5 అపవాది సమయము కొంచెమే. ఈ సమయంలో 7వ బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలో ఈ 3వ భాగం మనం ధ్యానిస్తున్నాం. 7వ బోర ఊదే టైంకి రేప్చర్ తర్వాత శ్రమకాలం ప్రారంభమైన మొదటి 3.5 సంవత్సరాలు అంతమైపోతాయి. ఈ 7వ బోర చాలా ప్రాధాన్యమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఆ యొక్క పరలోక రాజ్యములో సాతాను దాని యొక్క శక్తులు మోయబడ్డం అనేది వాళ్ళు ధ్యానిస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఆఖరి దశలో మొదటి 3.5 సంవత్సరాల ఆఖరి దశలో సాతానుడు అనేవాడు ఎంత బలంగా పనిచేస్తాడనే విషయాలు కూడా మనం ధ్యానిస్తాం. దీనిలో మొదటి భాగం మనం చూసినట్లయితే పరలోకమందు యుద్ధము. 7వ వచనం చదువుతాలి. ప్రకటన 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఘట సర్పంతో యుద్ధము చేయవాలని చూడగా మీకు మొదట్లోనే తెలియజేశానండి. మిఖాయేలు ఈజ్ ద వారియర్, యుద్ధాలు చేసేవాడు. గాబ్రియేలు ఈజ్ ద మెసెంజర్, విషయాల్ని తెలియజేసేవాడు. మిఖాయేలు యుద్ధాలు చేయటం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక అంశాలు దానియేలు గారు కూడా ప్రస్తావిస్తారు. ఈ యొక్క యుద్ధం అనేది ఆలోచన చేస్తే పరలోక రాజ్యంలో మొట్టమొదటి ఫాలిన్ ఏంజల్స్ మొట్టమొదటి తిరుగుబాటు చేసినప్పుడు వారు త్రోసివేయబడ్డారు. నాటి నుండి సాతాను, అపవాది, లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా వాడు యుద్ధాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ యొక్క విషయాల్లో మనం గమనించేది ఏంటంటే వాడి యొక్క చరిత్ర అక్కడ ముగుస్తుంది. ఇంకా పరలోక రాజ్యానికి సాతానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. దేవుని బిడ్డలకు మనకు వ్యతిరేకంగా వాడు మాట్లాడడం కూడా ధ్యానిస్తాం కింద భాగాల్లో. కానీ ఈ యొక్క పరిస్థితులు వచ్చేసరికి మొత్తం అపవాది చరిత్ర ముగిసిపోతుంది. మిఖాయేలు ఆ యొక్క దురాత్మలతో సాతానుతో యుద్ధం చేయడం అనేది గమనిస్తాం. ఈ మిఖాయేలు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఆ తర్వాత దీని గురించి వివరంగా మనం ధ్యానిద్దాం. దానియేలు గారు కూడా మిఖాయేలు గురించి ప్రస్తావిస్తాడు. 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అక్కడ ఈ పారసీక రోజు అక్కడ గాబ్రియేలు దూతను అడ్డగిస్తాడు. గాబ్రియేలు దూత ఎందుకు వస్తుందంటే దానియేలుకి సమాచారం తెలియజేయడానికి వస్తుంది. ఆ దానియేలుకి సమాచారం తెలియజేయడానికి వచ్చేటప్పుడు ఈ పారసీక దేశం మామూలు రాజులు కాదు, దురాత్మలు అవి. ఈ దురాత్మలు కూడా ఎలాగ ఉంటాయంటే ఎఫ్ఎస్సి పత్రికలో వివరిస్తాడు. వాయుమండల అధిపతులు అంటాడు. మీరు విలేజెస్కి వెళ్తే చూస్తారు, గ్రామ దేవత అంటాడు. అంటే ఆ గ్రామం అంతటికి ఆ దురాత్మ అధికారిగా ఉంటుపోయి, అలాగే దేశానికి ఒక
దురాత్మ అధికారిగా ఉంటుంది. వాటి వివరణలు ఉన్నాయి. సాతాను, బెయోల్జబెల్, సేన, వాటిలో పవర్స్ ఉన్నాయి. పౌలు గారు దాన్ని చాలా వివరంగా అక్కడ తెలియజేస్తాడు. ప్రధానులు, అధికారులు, అంధకారనాథులు అంటాడు, వాయుమండల అధిపతులు అంటాడు. ఈ యొక్క పార్షిక దేశం రాజు అంటే మామూలు రాజు కదా, దురాత్మది. ఆ గాబ్రియల్ని అడ్డినప్పుడు మిఖాయేలు అక్కడ సహాయం చేస్తాడు. మళ్ళీ దానియేలు గారు ఇంకో దగ్గర కూడా మెన్షన్ చేస్తాడు. 20-21 వచనాలు అదే అధ్యాయంలో. అతడు నేనెందుకు నీ ఎద్దుకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. ఇక్కడ గమనించుకోవాలండి, ఇది ఒక దానియేలుకి సంభవించింది కాదు, ఇది ఒక గాబ్రియలు దూతకు సంబంధించింది కాదు. మన పక్షంగా కూడా మిఖాయేలు యుద్ధం చేస్తుంటాడు. మనకు తెలియదు చాలాసార్లు మన చుట్టూ దురాత్మలు ఉంటాయండి, మనల్ని వెంబడిస్తుంటాయి దురాత్మలు. మనల్ని ఎందుకు ఏం చేయలేమంటే దేవుడు మనతో ఉంటేనే ఏం చేయలేము మనల్ని. నీ కుటుంబంలో అలజడలు వస్తున్నాయంటే, నీ కుటుంబంలో రోగాలు వస్తున్నాయంటే, నీ కుటుంబ సమస్యల్లో ఉందంటే నువ్వు దేవుల్లో లేవనే సత్యం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీ కుటుంబం దేవునిలో ఉండేటప్పుడు నీకు ఒక గొప్ప కృపనిచ్చాడు దేవుడు. ఏంటంటే నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉంటావు. నువ్వు అన్ని విషయాల్లో కింద పోతున్నావు అంటే నీ కుటుంబం సతమతం అయిపోతుంది, అంటే సమస్యల్లో ఉన్నావు అంటే, రోగాలుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిపోయావు. కనుక ఈ విషయాలు ఏంటంటే దిస్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆధ్యాత్మికమైన యుద్ధాలు ఇవి, మనుషులు కనిపించరవి. ఇవాళ మీరు ఆలోచించండి, కరోనా వైరస్ని ఎవడైనా చూసాడా? ఎవడు చూడలేదు. బట్ ఇట్స్ వర్కింగ్ ఆన్ పీపుల్. ప్రజల మీద పనిచేస్తుంది. దురాత్మలు అనేవి సమూహాలు మన చుట్టూ ఉంటాయండి. నన్ను దురాత్మలు ఏం చేయలేవండి, నన్ను కరోనా వైరస్ ఏం చేయలేదు. కారణం ఏంటంటే నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. ఎవడు దేవునిలో ఉంటాడో వాడికి సమస్య కాదు. వేకువజామునే లేచి ఎవరు ప్రార్థన చేయరు వాళ్ళకి దేవుడికి సంబంధం లేదండి. నీకు ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు దేవుడు అన్న వల్ల ప్రయోజనం కూడా లేదు. నీకు ప్రార్థనా జీవితం లేని వాళ్ళు గుడికి రావడం కూడా అనవసరం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేసుకోవాలి. ఆధ్యాత్మిక యుద్ధం ఇది. ఇట్స్ నాట్ ద ఫిజికల్ వార్. మనుషుడు చేసుకునే యుద్ధం కాదు ఇది. దానియేలు 12:1 కూడా ప్రస్తావిస్తున్నాడు. చదవమా. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఏంటి వాళ్ళు మీరు ఆలోచించండి. సాతాను మనల్ని ఏం చేయగలడండి? కరోనా వైరస్ మనల్ని ఏం చేయగలదండి? నీ పక్షంగా ఉన్నవాడు ఎవడండి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అండ్ గాడ్ ఈజ్ విత్ యూ, హౌ ద సాటన్ విల్ కమ్. నీలో దేవుడు ఉంటే సాతాను నీకు ఎలాగొస్తాడు నీ దగ్గరికి? నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు నువ్వు సాతాను యొక్క ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. యోధా పత్రికలో యోధా గారు కూడా రాస్తున్నారండి. 9వ వచనం, యోధా పత్రికలో 9వ వచనం చెప్తున్నాడు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. మిఖాయేలు పాత్రలు మనం కొన్ని ధ్యానించాం. నీ జీవితంలో నా జీవితంలో కూడా మిఖాయేలు సహాయం చేస్తుంటాడు. నా జీవితంలో అనేకమైన సార్లు నేను దేవుని శక్తిని చూశానండి. దేవుని శక్తిని చూశాను అనేకమైన సార్లు. మన శుక్రవారం నాడు ప్రార్థనలో చక్కని విషయాలు ధ్యానించాం. ఎవరైతే తమ మనసులో దేవుడికి చోటు ఎవరో, ఎవరినైతే దేవుడు చేయని కార్యాలు చేయని విడిచిపెట్టేస్తాడో వాళ్ళు 20 యొక్క లక్షణాలు కలిగి ఉంటే అందులో ఒకటి ధ్యానించాం చాలా పర్టికులర్గా. ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారంటండి. వాడికి కష్టం కలిగితే దేవుణ్ణి దూషిస్తాడు. గుడికి రాడు, కష్టం వస్తే దేవుడు చేయలేదంటాడు. ప్రార్థనా జీవితం ఉండదు, కష్టం వస్తే దేవుడు చేయలేదంటారు. నా జీవితంలో నేను దేవుడిని ఏనాడు నిందించలేదండి, ఏనాడు నిందించలేదు. నువ్వు కష్టాలు పడుతున్నావా? నీ వల్లే నువ్వు కష్టాలు పడుతున్నావు.
నువ్వు సుఖం అనిపిస్తున్నావు, అది నీ వల్లే నువ్వు సుఖం అనిపిస్తున్నావు. దేవుడిని దూషించే పని ఎవడికి లేదని ప్రపంచంలో ఎవడికి లేదు. నాకు ఒక కష్టం కలిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు వెంటనే నేను దేవుడిని ఏంటి అడుగుతానంటే, నేనేం తప్పు చేశాను ప్రభా, నాకు ఈ ఆపద వచ్చింది, నేనేం తప్పు చేశాను, ఈ గాయం తగిలింది తెలియజేయమని అడుగుతా. చాలామంది దేవుడిని దూషించడానికి వెనకాడరండి. కారణం ఏంటంటే వారిని దేవుడు విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేశాడు. నువ్వు దేవునిలో ఉంటే దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తాయి. సాతాను చరిత్ర ముగుస్తుంది అక్కడ. తర్వాత వచనం చూసుకుందాం అండి. ప్రకటన 12:8 చదువురా. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని, ఘట సర్పము దూతలు యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. పరలోకంలో వారికి స్థలం లేకపోయినా. యుద్ధం చేశారంటేనండి ఇది మామూలు భూమి జరిగే యుద్ధాలండి కాదండి. అంటే మొట్టమొదటిగా లూసిఫర్కి వాడితో ఏకీపించిన దూతలకు తలంపు కలిగిందంతే. దేవుడు మనకంటే ఏంటి ఎక్కువ? తలంపు కలిగిన తోడనే వాళ్ళు త్రోసివేయబడ్డారు. చాలామంది అండి పనికి మాలిన వారిగా ఉండి లోకానుసారులతో ఉండి లోకంలో వెళ్తూ నేను ఏం తప్పు చేశాను అంటుంటారండి. ఐఎమ్ ఆల్ రైట్ అంటారు, ఐఎమ్ పర్ఫెక్ట్ అంటారండి. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ దేవదూతల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఆలోచనే పాపం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. నాలో పాపము లేదని అనుకుని వాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా నాలో ఏ తప్పు లేదు, నేను పవిత్రురాలి, నేను పవిత్రుని అనుకుంటే నువ్వే నిజమైన దొంగవి, నువ్వే నిజమైన పాపివి. కారణం ఏంటంటే పాపాలన్నిటిలోటి భయంకరమైన పాపం ఏంటంటే ఆత్మీయ గర్వము. అహం బ్రహ్మస్మి అంటే నాలో ఏ దోషం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎవడు అనుకుంటాడో వాడు దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడు. పౌలు గారు చాలా విషయాలు చెప్తాడండి. మీ రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోవాలి. నిజమైన భక్తుడు అహంకారం మాట్లాడు. నిజమైన భక్తి కలిగిన ఆవిడ అహంకారం మాటలు రావు వాళ్ళ నుంచి. ఇంకా మంచి మాట చెప్తాడు పౌలు గారు ఏంటంటే సువార్తను ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో. దేవునితో నీకు సత్సంబంధాలు ఉండాలండి. దేవుడు నాకు 3 రోజుల క్రితం చెప్పాడు, నువ్వెవరితో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వెవరితో నువ్వు కలవడానికి వీల్లేదని చెప్పాడు. ఎస్ లార్డ్ అని చెప్పాను అంతే. ఆయన చెప్పినట్టుగా 3 రోజులు జీవిస్తున్నా. ఎవరికైనా చెప్పమంటాడు దేవుడు, చెప్పమంటాడు చెప్తాను. అయితే నాకు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు తిరిగి, లేదా నేను ఆర్చ్ బిషప్ని, నేను పరిశుద్ధుడిని అని చెప్తాను. నాకేం కావాలండి? నేను అలాగే 3 బిషప్లకి చెప్పాను, రోడ్ల మీద చచ్చారు. చెప్పాను 3 బిషప్లకి నీ పరిస్థితి బాగలేదని చెప్పాను. ఆయన పర్ఫెక్ట్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్నాను. 4 రోజులు చచ్చాడు రోడ్డు మీద. నాశనానికి పోయేవాడికండి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలద తుదకి నాశనానికి నడిపించేస్తుంది. నేను తప్పు చేస్తున్నానేమో, నాలో ఏదైనా పొరపాటు ఉన్నదేమో అనే ఆలోచన నీలో ఉంటేనే నువ్వు దేవునిలో ఉన్నదానివి. ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అంటే నరకానికి వెళ్ళిపోతారు తిన్నగా. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఘట సర్పము దూతలో యుద్ధం చేసిన గెలవలేరు. సాతాను అనేవాడు ఎప్పుడు దేవుని కానీ దేవుని బిడ్డలు జయించలేడండి. ఏమంటే ప్రపంచంలో ఎంతమంది కాపర్లు నాలాగా కరోనా వైరస్ నా దగ్గర రమ్మని పిలవగలరండి? ఎంతమంది కాపర్లు పిలవగలరు? కాపర్లు చచ్చారండి కరోనా వైరస్తో. కాపర్లు చచ్చారు. ఎంతమంది కాపర్లు సాతానా రా అని పిలవగలరు? నన్ను చూసి సాతాను బారిపోద్దండి. నన్ను చూసి దయ్యాలు పట్టిన వాళ్ళు బారిపోతారండి. దయ్యాలు పట్టిన వాళ్ళు నాకు చూడలేరు. కారణం ఏంటంటే విజయం మందే తప్ప సాతానుది కాదు. నువ్వు ఓడిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునిలో లేవని అర్థం. యుద్ధం ఎవరు చేస్తారు? విక్టర్ ప్రభాకర్ కాదు యుద్ధం చేసేది. రథములను సిద్ధపరచుట, గుర్రములు సిద్ధపరచుట, రాజువశము. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే.
God will fight on behalf of you. You're not the warrior. The living God is the warrior. నీవు యుద్ధం చేసేదానివి కాదు, నీ యుద్ధం చేసేవాడే కాదు, సజీవుడైన దేవుడు యుద్ధం చేస్తాడు నీ పక్షంగా, నా పక్షంగా. నన్ను ఎవరు గెలవలేరండి, నన్ను ఎవరు గెలవలేరు. నన్ను ఎవడైనా ఏమంటే నేనేమీ బాధపడినాను, నా నోటికి వచ్చిన మాట్లాడొచ్చున్నాను, నేనేమీ బాధపడినా, చాలా ఈజీగా తీసుకుంటా. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అసలు నువ్వెవరువయ్యా నిన్ను హింసించడానికి? సౌలు ఎవరిని హింసిస్తున్నాడండి? సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. నిన్నెవరైనా హింసిస్తే, నిన్నెవరైనా చెడ్డ మాట అంటే వాళ్ళు నిన్ను అనటలేదు, వాళ్ళు దే ఆర్ అబ్యూజింగ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. నేను అందుకే చెప్తాను, ఎవరికైనా దైవ సేవకుల జోలికి వెళ్ళకండి, దైవ సేవకుల జోలికి వెళ్ళకండి. కారణం ఏంటంటే ఆ సేవకుడిని నేను వండగాని శిక్ష మాత్రం నీ మీదకి వస్తుంది. మోషే ఏం అనలేదు అన్నీ అక్కని, కానీ వాళ్ళ కుష్ఠరోగం వచ్చింది వాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సాతానుడికి విజయం లేదు, సాతాను శక్తులకి నీ మీద విజయం లేదండి. మనం బలవంతులమే, సజీవమైన దేవుని పిల్లలమండి. మనల్ని చూసే పారిపోవాలి సాతానుడు, దేవుడి కాదు, మనల్ని చూసే పారిపోవాలి. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు ఎవడండి? లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, బలవంతుడు. 2 పేతురు 2:4 చెప్తున్నాడు, చదువురు అది. దేవదూతలు పాపం చేసినప్పుడు, దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించి, దేవదూతలే కానీ పాపం చేసినట్టు త్రోసివేయబడ్డారు. పాస్టర్ గారివే, సువార్థికురాలివే, సండే స్కూల్ టీచర్వే, దేవుని సేవకుడివే, కానీ ఆయనలో లేనప్పుడు త్రోసివేయబడతా నువ్వు. అందుకే అంటున్నాడు పౌలు గారు, భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోవాలి. దేవదూతలు కూడా దేవుడు లింక్ చేయలేదండి. నా జీవితంలో నుండి మనుషులు సంతోష పెట్టడం అంటే నాకు తెలియదండి, మనుషులు గణపరచడం అంటే నాకు తెలియదు. నా కుమారుడు వివాహం చేసినప్పుడు కూడా విశాఖపట్నంలో పుర ప్రముఖులు చాలామంది నేను పెళ్ళలేదు. అలా ఎదురైన బిడ్డ అడిగారు, ఏం సార్ అంత ఘనంగా పెళ్లి చేశారు మమ్మల్ని పెళ్ళి? నేను ఈ చిన్నవాడి పెళ్ళికి మీరు ఎందుకు సార్ ఆయన? నా జీవితంలో మై హోల్ లైఫ్ 28 సంవత్సరాల్లో మనిషిని ఏనాడు గణపరచలేదండి. అందుకే పనికి మళ్ళీ ఎవడు నా దగ్గర రాడు. నేను ఒకడికి ఇష్టపడట్లేదంటే అది పనికి మళ్ళీ అయింటాడు. నేను ఒక ఆమెకి ఇష్టపడట్లేదు అది పనికి మాలేదై ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు సేవకుడు ఎప్పుడు సూటుగానే మాట్లాడతాడు. వాడు దేవుడి సేవకుడు. అక్కడ నయమాను వచ్చినప్పుడు సైన్యాధిపతి పరిగెట్టలేదండి. ఎలీషా గేహజీకి చెప్పాడు, ఆ నెల్లి యోర్దాన్లో 7 సార్లు మొలకమని చెప్పాడు. ఇవాళ దైవ సేవకులు, పాస్టర్లు, ఒక ఎమ్మెల్యే వస్తే పరిగెడతారు, ఒక కార్పొరేటర్ వస్తే పరిగెడతారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవదూతలను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. నువ్వు నేనేమాత్రం అండి, నువ్వు నేనేమాత్రం. నువ్వు దేవుని సేవకుడు అయితే నీ కుటుంబం ఆశీర్దింపబడాలి, నువ్వు దేవుని సేవకురాలు అయితే నీ కుటుంబం ఆశీర్దింపబడాలి. ఎవడు ఒప్పుకోకపోయినా నేను చెప్తాను, నా కుటుంబం నా వల్ల ఆశీర్దింపబడదని చెప్తానండి. 4:30 రేసి నా కుటుంబాన్ని ముందు ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటాను. మీ అందరి గురించి ప్రార్థన చేస్తానండి. విలేజ్ చర్చెస్ గురించి ప్రార్థన చేశాను. నేను దేవుణ్ణి అడిగానండి, నా చర్చ్లో ఎవరికి కరోనా వైరస్ రాకూడదు. ఒక ఇద్దరికి వచ్చింది, ఎవరు గుడి దొంగలకి వచ్చింది, పోయింది, వాళ్ళకి కూడా పోయింది. వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. గుడి దొంగలు అది వచ్చినప్పుడు వచ్చారు తప్ప మళ్ళీ గుడికి రారు. వాళ్ళు కూడా వాళ్ళ సభ్యులని చెప్పుకోవడం కూడా అనవసరం అలాంటి వాళ్ళని. కానీ నా సభ్యులైన వాడు ఎవరికి కరోనా వైరస్ రాలేదు. కారణం ఏంటంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. పాస్టర్ గారు మీరు ఒక్కరు ప్రార్థన చేస్తే ఇన్ని 100 మందికి రోగాలు రావా? ఎస్, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. అమ్మో, ఏలియా చేతి పడలేదా? ఎస్. నేను విమానంలో వెళ్తున్నాను. మొట్టమొదటిగా నేను ఎక్కిన విమానం 1993వ సంవత్సరం విమానం ఎక్కాను మొట్టమొదటిగా.
ఈ చిన్న విమానాలు ఎక్కడ మీరు చూస్తున్న విమానాలు చిన్నవి. నేను ఎక్కిన విమానం 747 బోయింగ్ విమానం, 750 మంది ఉంటారు విమానంలో. చక్కగా ఆ యొక్క అట్లాంటిక్ ఓషన్ మీద నుంచి వెళ్తుంది, ఆ సముద్రం మీద నుంచి. లోతైన సముద్రం, అందులో పడితే మనం ఇంకా మనుషులు కూడా ఉండవు. కరెక్ట్గా రాత్రిపూట భోజనం చేస్తున్నాం, చక్కగా నా టేబుల్ మీద కాఫీ పెట్టుకొని అన్నీ పెట్టుకొని భోజనం చేస్తే టక్కడక్కడక్కడ ఒడిగిపోతున్నాయి. ఏటవుతుంది అని కూడా ఈ లోపల పైలట్ అనౌన్స్ చేశాడు, క్లౌడ్ స్టార్మ్, మేఘాల తుఫాను, మేఘాలు విమానం ఠాక్ ఠాక్ కొడుతున్నాయండి. విమానం అలా దేయిపోతుంది, షేక్ అయ్యి అందరూ బెల్ట్లు కట్టుకున్నాను, సీట్ బెల్ట్లు కట్టుకుని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చెప్పాడు, ఈ తుఫాను ఆగట్లేదు, నేనేమి చేయలేను, మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకోండి, నా చేతిలో ఏమీ లేదని చెప్పాడు పైలట్. ఒకే ఒక ప్రార్థన చేశాడండి, ప్రభువా ఎక్కలేక ఎక్కాను విమానం మొదటిసారి విమానంలోనే చచ్చిపోవాలా, నేను చచ్చిపోను ప్రభువా. మొదటిసారి విమానంలో అమెరికాలో అడుగు పెట్టకుండా సముద్రంలోనే చచ్చిపోలేను, నన్ను బ్రతికించడమే కాదు ప్రభువా 750 మందిని కూడా బ్రతికించని ప్రార్థన చేశానండి. చిన్న ప్రార్థన. వెంటనే పైలట్ అనౌన్స్ చేశాడు, క్లౌడ్ స్టార్మ్ పోయింది, మీరందరూ రక్షింపడ్డారు, బెట్లు ఇప్పియండి అని చెప్పాడు. ఎవడెన్ని చెప్పినా ఆ వేళ నేను చెప్తానండి, నా వల్లే ఆ 750 మంది రక్షింపడ్డారని చెప్తాను. ఒక్క వ్యక్తిని బట్టి రక్షణ, అలాగే ఒక వ్యక్తిని బట్టి శిక్ష కూడా వస్తుంది. ఒక డిసొబీడియంట్ గాడ్ సర్వెంట్, యోనా అనే ఒక డిసొబీడియంట్ గాడ్ సర్వెంట్ వల్ల ఆ పడవకి ఆపద వచ్చింది. ఒక్క దానివి నీ ఇంటిలో దేవునికి వ్యతిరేకంగా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం వస్తుంది. నువ్వు ఒక్కడవి దేవునిలో నిజాయితీగా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెన వస్తుంది. ఒక ఎస్తేర్ రాణిని బట్టి ఇశ్రాయేలు అందరూ రక్షింపబడ్డారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. గాడ్ విల్ నెవర్ స్పేర్ ఎనీబడి. మళ్ళీ ఒకసారి చదివారు, అది 2 పేతురు 2:4 ఒకసారి చదివే. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. రెండవది అండి, ఘట సర్పము పడద్రోయబడిన. ఘట సర్పం గురించి చాలా డీటెయిల్గా ధ్యానించండి. ప్రకటన 13వ అధ్యాయంలో నేను ధ్యానించినప్పుడు వాటి గురించి చాలా వివరణలు చెప్పాను. యోహాను గారు కూడా వాటి గురించి చాలా వివరంగా చెప్పాడు. 8వ అధ్యాయం 44లో వాడు ఏమయ్యాడటండి, ఘట సర్పము పడద్రోయబడ్డాడు. రెవల్యూషన్ 12:9 చదువుతాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ గమనించవలసింది ఏంటండి, దేర్ ఎండ్స్ ద రెజ్యూమ్ ఆఫ్ ది సాటన్ ఇన్ ద హెవెన్. సాతాను యొక్క చాప్టర్ అనేది పరలోక రాజ్యంలో ముగియబడుతుంది. వాడు శాశ్వతంగా భూమి మీద తోయబడుతున్నాడు. ఎందుకు తోయబడుతున్నాడు అనే విషయాలు మనం వివరంగా ధ్యానిస్తాం. దీని గురించి యోషియా గారు కూడా ప్రస్తావించారు. యోషియా 14, 12, 13, 14, 15 వచనాలు చదువుకోవాలి. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, నీవెలాగన ఆకాశం నుండి పడిపోయావు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతిని నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేని సువార్తలకు వచ్చేసరికి మోడిఫైడ్గా చెప్తున్నాడు ఏంటంటే, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. కొంతమందికి ఏమి ఉండదండి, హడావిడి చాలా ఎక్కువ ఉంటుంది. రాజులు అనుకుంటారు, రాణీలు అనుకుంటారు, ఏముండదు. తగ్గింపు కనిపించదు వారి జీవితాల్లో. అవేద్య గ్రంథంలో కూడా రాష్ట్ర 4వ వచనంలో అంటాడు, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడతావా, పాతాళంలోకి దోసేస్తానంటాడు.
ఇవాళ నా యొక్క సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అలాగే ఆకాశంలో గిన్నెలు కింద పోయిన వాళ్ళు చాలామందిని చూశానండి. చాలామందిని చూశాను కింద పోయిన వాళ్ళని. కనుక వాడు కిందకి త్రోసివేయబడ్డాడు. ఎందుకు త్రోసివేయబడ్డాడు? వాడి ప్రణాళిక లేట్ అనేవి ఇంకా మనం కిందకి ధ్యానిస్తామండి. 3, అధికారము క్రీస్తుదాయను. ఇంకేమైపోయిందండి? సాతాను దాని శక్తులు త్రోసివేయబడ్డాయి. ఇంకా అక్కడ సంపూర్ణంగా దేవుని అధికారం అనేది, క్రీస్తు అధికారం అనేది అక్కడ ఉంది. రెవల్యూషన్ 12:10 చదువుదలి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. ఈ పని ఏంటంటే నేరాలు మోపడమే. అపవాది పని ఏంటంటే నేరాలు మోపడం, ఇంకో పని లేదు. ఆడిలాగా వీడిలాగా ఈ సాతాను ముద్దు బిడ్డలు ఉంటారు. వాళ్ళ పని కూడా అంతే. వాళ్ళ గోళాలు చూసుకోరు, వాళ్ళ ఇంటి పనులు చూసుకోరు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించారు. వాళ్ళ పిల్లలు ఎలాగా, ఈడి పిల్లలు ఎలాగా, ఆడిళ్ళు ఎలాగా. వీళ్ళు ఎవరంటే సాతాను ముద్దు బిడ్డలు. దేవుని బిడ్డలు అనేవాడు ఆడి పని చూసుకుంటాడు. నీతిమంతుడు విషయములను దాచిపెడతాడు. సాతాను సంబంధులకి అన్ని విషయాలు కావాలి. వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏంటి. కారణం ఏంటంటే వాళ్ళ దురాత్మ ఉన్నది, వాళ్ళు దేవుని ఆత్మ కాదు వాళ్ళు ఉన్నది. కనుక ఈ సాతాను పని ఏంటంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడటమే. తర్వాత కంటిన్యూ చేయరా. ఇప్పుడు రక్షణయు, ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును దేవుని వాయును, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. ఏమండి, ఇవాళ పరలోకం నుంచి సాతానుడు ఎలా త్రోసివేయబడ్డాడో సంఘంలోంచి కూడా ఇలాంటి వాళ్ళు తోసివేయబడతారు. నీ పని నువ్వు చేసుకుంటేనే నువ్వు ఆశీర్దింపడతావు. నీ పని నువ్వు చేసుకుంటేనే అభివృద్ధి చెందుతావు తప్ప నువ్వు ఇతరులని వేలెత్తి చూపించే పరిస్థితి నువ్వు ఎప్పుడైతే వెళ్ళవో నువ్వు కిందకి వెళ్ళిపోతావు. నీ జీవితంలో నిన్ను ఎవడో బాగు చేయలేడు. కారణం ఏంటంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఔన్నతి ఏంటంటే నా గొడవ నేను పడతానండి. ఒకటి జోలికెళ్ళి ఒకటి వచ్చి నాకు అనవసరం. నా దగ్గరికి వచ్చి ఎవడైనా ఒకటి చెడ్డ చెప్పినా వద్దని చెప్తాను. ఈ విషయాలు నాకు అవసరం లేదని చెప్తాను. ఇవాళ 68వ సంవత్సరంలో బీపీ లేకుండా, షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే నా గోల్ నేను పడతాను. నా ఎంఏ నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఫిలాసఫీ, తత్వశాస్త్రం. తత్వంలో ఉన్నది ఏంటంటే వాట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్, నిజమైన జ్ఞానం ఏమిటనే ప్రశ్న వస్తుంది తత్వంలో. నిజమైన జ్ఞానం ఏంటంటే నువ్వు అంటే ఏంటో నువ్వు తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. నువ్వు అంటే ఏమిటో నువ్వు తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. నువ్వు అంటే ఏటో నువ్వు తెలుసుకుంటే నీకు వదరపట్టిన మాటలు రావు. నీ బ్రతికేటో నీకు తెలిస్తే నీకు వదరపట్టిన మాటలు రావు. నువ్వు ఎలా తిరిగేదానివో, ఎలా తిరిగేవాడివో, ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేదానివో, ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేవాడో తలంచుకుంటే, తెలుసుకుంటే నువ్వు ఒక మాట అనలేవు. నువ్వు దట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. అదే నిజమైన జ్ఞానం. కానీ సాతాను ముద్దుపెట్టిన పని ఏంటంటే ఇతరులు విమర్శించడం. ఇది జరిగిన విషయాలు కొన్ని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు చదువురా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడు అంటున్నాడు సాతానుతో, యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును. దేవుడు చెప్తున్నాడు సాక్షి, మనుషులు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దైవ భయం కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, చెడు లేనివాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అలాంటి దేవుడు లేడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి అని అడుగగా అపవాది, యోబు ఊరక దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. సాతాను తత్వము, సాతాను బిడ్డల తత్వం కూడా అదే. ఊరకనే ఉన్నాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును, ఆ సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా. ఆయన ఆశీర్వదించు, ఆయన ఆస్తిని కాపాడుతున్నా కాబట్టి నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత, దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల, అన్ని తీసేసి మొత్తినట్లయితే అతడు నీ ముఖము ఎదుటనే దూషిస్తాడు, నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. సాతాను చేసే పనులు ఇవే.
నువ్వు అహోరాత్రులు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేసి నువ్వేదో నీ కుమార్తెకి పెళ్లి చేస్తావు, లేదా నీ ఇల్లు కట్టుకుంటా వాటిని చేసేసారు ఏంటండి ఆ పెళ్ళి, పూర్తిగానే కట్టేసారు ఏంటండి ఆ ఇల్లు. సాతాను సంబంధమైన మాటలు ఇవి. అడు అంటున్నాడు అవన్నీ తీసే, అప్పుడు ఆయన సంగతి ఏదో అర్థమవుతుంది. ఇది సాతాను చేసే పని. ఈవేళ సాతాను సంబంధాలు కూడా చేసే పని ఇదే. వాడి గురించి వాడు ఆలోచన చేసుకోడు, అవతల వాడు ఎలా పాడవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు సాతాను ముద్దు బిడ్డలందరూ కూడా. కనుక సాతాను యొక్క చాప్టర్ అక్కడ ముగియబడ్డది. నెంబర్ 4, గొర్రెపిల్ల రక్తమును బట్టి జయము, విక్టరీ. అంటే అనేకమైన పాటలు పాడతాం, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఇక్కడ అంటున్నాడు గొర్రెపిల్ల రక్తమును బట్టి జయము. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11 చదువుదలి 11. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, యేసు రక్తములోనే నువ్వు రక్షింపబడ్డావు. నీ కార్యాలు బట్టి కాదు, నీ ఘనతను బట్టి కాదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే రక్షణ అనేది మనకు ఉచితంగా ఇవ్వబడ్డది. అది దేవుని కృప, కనికరము. ఆయన శిలువ రక్తంతో కడగబడిన మనము గొప్పవాళ్ళం కాదు, మనము దేవుళ్ళం కాదు. ఇవాళ చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తుంటారంటే ఆయన శిలువ రక్తంతో కడగబడ్డామని అహంకారయుక్తంగా ప్రవర్తిస్తుంటారు. దైవ సేవకుల మీద తిరగబడతారు, దేవుని సంఘాల్లో తిరుగుబాటులు చేస్తుంటారు, దైవ కార్యాలను విమర్శిస్తారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న దేవుని ఆత్మ కాదు. ఇవాళ ఆలోచన చేసుకోండి, యేసు ప్రభు గారు దీని గురించి ఒక ఉదంతం చెప్పారు. ఒకటికి 100 దేనారాలు క్షమించబడ్డాయి. వాడు క్షమించాడు, నీకు 100 దేనారాలు క్షమించబడ్డా వెళ్ళిపోమన్నాడు. వాడు పైకి వెళ్ళి 10 దేనారాలు అప్పులు నన్ను పట్టుకొని చెరసాల్లో వేయిస్తే, ఆ మాట ఆయనకి తెలిసిన తర్వాత అంటాడు, ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో వేయడు, ఆఖరి నాణ్యం చెల్లించే వరకు వీడికి చెరసాల్లో ఉంచండి అంటాడు. భయంకర పాపుల మీద మనల్ని దేవుడు క్షమిస్తే మనం ఇతరులని ఎలాగా విమర్శిస్తామండి? నా దృష్టికి అందరూ మంచివాళ్ళేనండి, నా దృష్టికి ఎవడు చెడ్డవాడు కాదు, నా దృష్టికి పరమ నీచుడు కూడా మంచివాడిగానే కనిపిస్తాడు. ఎదురైతే చక్కగా పలకరిస్తాను వాళ్ళని, వాళ్ళ అజ్ఞానాన్ని చూసి బాధపడతాను తప్ప వారిని గురించి మంచి అభిప్రాయమే నాకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలండి. మళ్ళీ చదువుతలేదే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎఫెసీ పత్రిక 4:8 వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఎవరండి? ఆదాము మొదలుకొని శిలువ మరణం వరకు నా ప్రభువుని ఎరిగిన వారు చెరలోనే ఉన్నారు. వాళ్ళ యొక్క ఘనతలు బట్టి వాళ్ళు రక్షింపడలేదు, వాళ్ళ యొక్క మంచి కార్యాలు బట్టి వారు రక్షింపడలేదు. కేవలం శిలువ రక్తంలోనే రక్షింపడ్డారు. యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల వరకు ఆదాము మొదలుకొని ఆ గడి వరకు వాళ్ళందరూ చెరలో ఉన్నారు. వారు ఎలాగ రక్షింపడ్డారు? నీవు ఎలాగ రక్షింపడ్డావు? నేను ఎలాగ రక్షింపడ్డాను? ఏమండి, నువ్వు మంచిదానిగా మంచివాడిగా నువ్వు మాట్లాడుకోవచ్చు, కానీ నీ చరిత్ర ఆ స్క్రీన్ మీద కానీ దేవుడు వేస్తేనండి అసహ్యకరంగా ఉంటుంది నీ జీవిత చరిత్ర. నీవు చేసే నీచ కార్యాలు నీకే అసహ్యం కలుగుతాయి. చక్కని మాట దావీదు గారు వాడే, నా దృష్టికి నేను అల్పుడుగా ఉన్నప్పుడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. ఎలాగ మనం తీర్చిదిద్దబడ్డాం, ఎలాగ ఆయన దృష్టికి యోగ్యులుగా ఎంచబడ్డాం. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనం ఎలాగున తీర్చిదిద్దబడ్డామని చెప్తున్నాడు.
మరియు మరియు అపరాధముల వలనను అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా మీరు చచ్చిన వాళ్ళై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన మనకి విరోధముగా ఉండిన పత్రమును ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆలోచించండి, ఇక్కడ నీ చరిత్ర నా చరిత్ర గాని చదివి వినిపిస్తే అసహ్యకరమైన చరిత్ర. వీటన్నిటిని ఆయన ఏం చేశాడటండి, శిలువ మ్రాను కొట్టి తుడిచివేశాడట. అదే యోహాను, మొదటి యోహానులో చెప్తాడండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. అసలు నువ్వు పాపం అని తెలుసుకుంటే కదా నీకు రక్షణ రావడానికి. నువ్వు పనికి మాలిదానివని నువ్వు తెలుసుకుంటేనే కదా నీకు రక్షణ రావడానికి. నేను ఒక పనికి మాలిన నేను తెలుసుకుంటేనే కదా నాకు రక్షణ కావచ్చు. ఐఎమ్ పర్ఫెక్ట్ అంటే నీకు రక్షణ ఎందుకండి? నేను యోగ్యురాళ్ళు అంటే నీకు రక్షణతో పని లేదు. నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మనవి చేస్తున్నానండి, ఈ మాటలు వింటున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నా. నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఇస్ నో హోలీ మ్యాన్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని దృష్టిలో ఎవడు పరిశుద్ధుడు కాదండి. ఆయన కృపను బట్టి, కనికరమను బట్టి ఒక కాపరిగా, ఒక సువార్తికురాలిగా, ఒక సండే స్కూల్ టీచర్గా, ఒక విశ్వాసిగా జీవిస్తూ వదరపట్టిన మాటలు మనం వాడితే మనకి ఆ సాతాను ఆ యొక్క దూతగణాలతో మనల్ని కూడా ఆ నిత్య నరకంలో పారేస్తాడు దేవుడు. బి హంబల్, విధేయత కలిగి ఉండండి, భయముతో వణకుతో మన రక్షణ కొనసాగిద్దాం. ఇది లాస్ట్. అపవాది సమయము కొంచెమే, 12వ వచనం చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు ఉత్సహించాలండి? సాతానుడు త్రోసివేయబడ్డాడు, ఇక సాతానుతో మీకు పని లేదు. రిజాయిస్, ఉత్సహించండి. తర్వాత చదవండి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యాడండి వాడు? పరలోకం నుంచి భూమి మీదకి షిఫ్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఎవడికి కష్టాలు ప్రారంభమయ్యండి? భూమి మీద ఉన్నవాడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. సోదరులవాడికి ప్రారంభమయ్యాయి, భూమి మీద ఉన్నవాడికి ప్రారంభమయ్యాయి. ఆఖరి గడియలండి చాలా భయంకరంగా ఉంటాయి. గడియలు చాలా భయంకరమైన గడియలు అవి. చూడండి, మళ్ళీ అంటున్నాడు, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు వచ్చాడు. ఎలాగొచ్చాడటండి? క్రోధము గలవాడై. వాడి సమయం వాడికి తెలిసిపోయింది, త్రోసివేయబడ్డాడు. కొద్దిగా టైం ఉంది, 3.5 సంవత్సరాలు అయిపోయాయి. ఆ 3.5 సంవత్సరాలు కొద్ది టైం ఉంది, మిగిలిన 3.5 సంవత్సరాలు రక్షణ లేదు. ఆ కొద్ది సమయమే అని తెలిసి వాడు ఎలా పనిచేస్తున్నాడో చెప్తున్నాడండి. చూడండి, ఇక్కడ 1 పేతురు 5:8 చదువు తల్లి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధుని చూసారా? ఎదిరింటోడు కాదు మన విరోధి, మన అన్నదమ్ములు కాదు, మన అక్క చెల్లెలు కాదు. ఎవరు విరోధి మీకు? సాతాను, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను పడుకున్నాడు అండి వాడు. గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సాతానుడి నేను ఎక్కడ కబలిస్తాడో నీకు తెలియదు, ఎక్కడ సమస్య తెస్తాడో నీ ఇంట్లో నీకు తెలియదు. సమయం కొద్దిగా ఉంది. సమయం కొద్దిగా ఎవరికండి? సాతానికి మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా కొద్దిగా ఉంది. పాడు చేయడానికి వాడికి సమయం కొద్దిగా ఉంది, నువ్వు బాగుపడడానికి సమయం కొద్దిగా ఉంది. వాడు పాడు చేయడానికి సమయం కొద్దిగా ఉంది వాడికి, నువ్వు బాగుపడడానికి సమయం కొద్దిగా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ మాటలు వింటున్న ప్రపంచం అంతటితో నేను మనవి చేస్తున్నానండి, పెకప్ నీ లోక నటనలు,
ఎవడైనను తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెలనైనా అన్నదమ్ములనైనా త్యజించకపోతే నాకు వారసుడి కానేరుడు. అమ్మా గుడికి ఎందుకు రాలేకపోతామంటే మనవడు సేవ చేస్తున్నానండి. అమ్మా గుడికి ఎందుకు లేటుగా వస్తున్నావు, మనవరాలు సేవ చేస్తున్నానండి. అమ్మ చర్చికి ఎందుకు రాలేదంటే ఇంట్లో వాళ్ళు సేవ చేస్తున్నానండి. అమ్మ గుడికి ఎందుకు రాలేదంటే మా ఆయన గారు సేవ చేస్తున్నానండి. స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. సమయం కొద్దిగా ఉంది నీకు. నువ్వు పని చేయనంత మాత్రాన్ని ఇక్కడ పనులు ఆగిపోవు. వెక్టర్ ప్రభాకర్ పని చేయకపోతే పని ఆగిపోదు. దేవుని పనిలో నువ్వు వాడబడడం అనేది నీకు ఆధిక్యత తప్ప నీవు గొప్పవాడు కాదు, నేను గొప్పవాడి కాదు. ఇట్ ఈస్ ప్రివిలేజ్ ఫర్ ఎవ్రీ వన్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని చేతిలో వాడబడడం అనేది నీకు ఘనత. నాకు స్నేహితులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరితో లెక్క ఉంటుంది. దేవుడి పని అంటే పని జరగాలంటే, నాకు రాత్రి వర్క్ ఉందంటే ఆ వీడియో వర్క్స్ అప్లోడ్ చేయాలంటే రాత్రి 1:30 అయినా ఇవన్నీ ప్రపంచానికి పంపించప్పుడు పడుకుంటానండి. పని ఉంటే నాకు నిద్ర రాదు. దేవుని పని కంటే నా బిడ్డలు నాకు ఎక్కువ కాదు. దేవుని పని కంటే నా మనవరాలు నాకు ఎక్కువ కాదు. దేవుడి పని కంటే నాకు ఏది ఎక్కువ కాదండి. మీరు అలాగే మాట్లాడతారు పాస్టర్ గారు, దేవుడి పని కంటే అవే నాకు ఎక్కువ అంటే దేవుని వాక్యం నీకేం చెప్తుంది తెలుసా? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని నువ్వు కోల్పోతావు. ఇవాళ నువ్వు సమస్యలు ఎందుకు ఫేస్ చేస్తున్నావు అంటే, కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నావు? దేవునికి 2వ స్థానం ఇస్తున్నావు, పనికి మాలిన వాళ్ళకి 1వ స్థానం ఇస్తున్నావు, పనికి మాలిన కార్యాలకు 1వ స్థానం ఇస్తున్నావు. సమయం కొద్దిగా ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం కొద్దిగా ఉంది. అవశ్యం చదువు తల్లి. మళ్ళీ ఆఖరిగా మనం చదివిన వాక్యం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. నీ శక్తి నా శక్తి చాలదు తల్లి సాతాన్ని ఎదుర్కోవడానికి. నీ శక్తి నా శక్తి చాలదు సాతాన్ని జయించడానికి. తప్పనిసరిగా విధిగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. యేసయ్య నీ హృదయంలో వసించాలి. వేకువజామునే లెగిసి ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, దివరాత్రాలు వాక్యాన్ని ధ్యానించాలి. దుష్ట సహవాసము మంచి నడవడి చెడుపునని సత్యాన్ని ఎరిగి అన్యజనులకు దూరంగా ఉండండి. నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు. ఒక దైవ సేవకుడిగా దైవ సేవకురాలుగా నీ సమయాన్ని అన్ని జనాంగాలతో వ్యర్థపరచొద్దు. ఎంత సమయం నువ్వు అన్ని జనాలతో వ్యర్థపరుస్తున్నావు అంత సమయం మోకరించి ప్రార్థించేవా నీ జీవితంలో ఎప్పుడైనా? సమయం కొద్దిగా ఉంది. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్యా కృపామయుడ, ఇవాళ నాతో మాట్లాడావయ్యా, మాతో మాట్లాడావు. మీరు ఆకడికు మా పోకడికు మమ్మల్ని సిద్ధపరిచి అనేకులకి విషయాల్ని తెలియచేస్తూ మీరు ఆకడికి సిద్ధపరిచే సాక్షులుగా మమ్మల్ని అందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.